ప్రజలకు కానీ ఎప్పుడు పక్షపాతి నేను ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు ఫేవర్గా చేస్తాను అని ఏనాడు ఆలోచన చేయదు. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రతి ప్రాంతాన్ని సమానంగా గౌరవించాడు. ప్రజలందరినీ సమానంగా ప్రేమించాడు. ఈ రోజుటికైనా రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే నీకు తెలంగాణ ముఖ్యమా లేక ఆంధ్ర ముఖ్యమా అంటే రాజశేఖర రెడ్డి గారు సమాధానం చెప్పలేరు. నాన్నని ఎంతో దగ్గరగా చూసిందాన్ని నేను. ఆ ప్రశ్న ఈరోజు కనుక నాన్నని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం రాదు. అంత సమానంగా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు. అంత రాజశేఖర రెడ్డి గారు ప్రజలను ప్రేమిస్తే అదే ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని కూడా అంతే ప్రేమిస్తే ఈరోజు తెలంగాణ ప్రాంతం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ స్థితిలో ఉందో ఒక్కసారి మీరు ఇంత దూరం ఉన్నా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 8.5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఈ 8.5 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణలో. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఈ 8.5 సంవత్సరాలలో 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏ నిరుద్యోగులైతే ఉద్యమం కోసం పనిచేశారో అదే నిరుద్యోగులు 100 మంది ఆత్మహత్యలు చేసుకునే స్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. 0 వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి మహిళలను మోసం చేశాడు కేసీఆర్ గారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, ఆల్ ఫ్రీ అన్నాడు, విద్యార్థులను మోసం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు అద్భుతంగా ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కడితే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచి కేసీఆర్ గారు ఇప్పుడు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం వీలు కాదు అని ఇప్పుడు తెలంగాణలో ఇస్తున్నది కేవలం 35,000.